పరమ తండ్రి కౌగిలించెను. స్వరమునెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును. స్వరమునెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన తండ్రి అని నే పిలువగా తనయుడాని తాబల్కును. తండ్రి అని నే పిలువగా తనయుడాని తాబల్కును. ఆదుకొనును అన్ని వేళలా కన్నీరంతయు తుడిచివేయును. ఆదుకొనును అన్ని వేళలా కన్నీరంతయు తుడిచివేయును. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన సంగముగాను ప్రార్థించగా కూడిన చోట కంపించును. సంగముగాను ప్రార్థించగా కూడిన చోట కంపించును. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చెను. ఆత్మవరములతో నింపును. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చెను. ఆత్మవరములతో నింపెను. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీ తొలగిపోవును. ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీ తొలగిపోవును. కోట్ల ధాన్యముతో నింపును. క్రొత్త పానము త్రాగించును. కోట్ల ధాన్యముతో నింపును. క్రొత్త పానము త్రాగించెను. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన ఏకాంతముగా ప్రార్థించగా నీతిని నాకు నేర్పించెను. ఏకాంతముగా ప్రార్థించగా నీతిని నాకు నేర్పించెను. యేసు రూపము నాకిచ్చెను. యేసు రాజ్యమునను చేర్చెను. యేసు రూపము నాకిచ్చెను. యేసు రాజ్యమునను చేర్చెను. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా.
ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెతకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెతకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి చేదీచి నిత్య జీవమిచి నన్ను కరుణించి ఆదరించి చేదీచి నిత్య జీవమిచి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోచిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోచిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయనిది విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయనిది ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దడి కన్నీటి తుడిచి నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దడి కన్నీరు తుడిచి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే
నన్ను జయించిన ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. వాక్య భాగం చదువుకుందామండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి 15 వచనముల వరకు ఎం కల్పన గారు చదవాలి. ప్రార్థన వేమగిరి మరియమ్మ గారు చేయాలి. వచ్చారండి మరియమ్మ గారు? అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు చదువుకుందాం. యవనస్తులైన విధవరాండ్రును లెక్కల్లో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధంగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకునరని తీర్పు పొందిన వారే పెండ్లాడి గోరుదురు. మరియు వారి ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాండ్రొకటకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరుల జోలికి పోవు వారొకటకును చేర్చుకుందురు. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలనని కోరుచున్నాను. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైతిరి. దేవుని పరిశుద్ధవాక్యం దించమనగా కాను. హల్లెలూయా. ప్రార్థన అండి. అందరూ కూడా మోకరిల్లినట్టయితే ప్రార్థన చేసుకుందాం. మోకరిల్లికి వెళ్ళిన వారు మోకరిల్లండి, లేదంటే నుంచోవలసిందిగా మనవి చేస్తూ ప్రార్థన చేస్తారు మరియమ్మ గారు. హల్లెలూయా. కండ్లు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, నీ ఘనమైన నామమునకే ఉన్నతమైన నామమునకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం ప్రభువా. గడిచిన దినమంతా నా ప్రభువా నీ సజీవ రెక్కల కింద ఎంతగానో నాయన మమ్మల్ని కాసినందులకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం ప్రభువా. ఇదిగో నా ప్రభువా నాయన ఉదయకాల సమయం నుంచి సమయం వరకు నా ప్రభువా నాయన నువ్వు ఎంతగానో మమ్మల్ని నాయన కాసి కాపాడవు తండ్రి. ఎన్నో ఇరుకులు ఇబ్బందుల నుంచి నా ప్రభువా మమ్మల్ని నా తండ్రి నాయన ఇంతవరకు నాయన నీ సజీవ రెక్కల కింద నాయన దాసవు నా ప్రభువా నా తండ్రి నాయన. ఈ సాయంకాలం సమయంలో నా ప్రభువా నా తండ్రి నాయన ఇంతవరకు నాయన నిన్ను మహిమపరిచినందులకు గణపరిచినందుకు వందనాలయ్యా. పాటల ద్వారా నా ప్రభువా నాయన గణపరిచి ఉన్నాం ప్రభువా నా తండ్రి. ఇదిగో నా తండ్రి నాయన చదవబడిన వాక్యంలో మీరుండండి ప్రభువా నా తండ్రి. వందనాలు వందనాలు తండ్రి నాయన దేవా. ఏ బిడ్డలైతే నా ప్రభువా నీ సన్నిధానానికి ఇంకా రాలేకపోతున్నారో ప్రభువా నాయన వారందరినీ నాయన త్వరలో తోడుకురా ప్రభువా. వందనాలయ్యా నా తండ్రి. ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి నాయన అనారోగ్యంతోని బాధలతోని ఇరుకులతోని ఇబ్బందులతోని ఉన్నామో తండ్రి నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా ప్రభువా. వందనాలయ్యా నా తండ్రి. ఇదిగో నా దేవా ఏ కుటుంబంలో నా ప్రభువా నాయన శాంతి సమాధానం లేదు నా ప్రభువా శాంతి సమాధానం దయచే ప్రభువా. దైవజనులు ఎంతో దూర ప్రాంతాల నుంచి మా మధ్యకి వచ్చి ఉన్నారు ప్రభు. నడిపించుకొచ్చో బాబు నా తండ్రి నాయన. ఎన్నో వాహనాలు దాటుకుని నా ప్రభువా నాయన మా మధ్యకి నా తండ్రి నడిపించుకొచ్చో ప్రభువా. వందనాలయ్యా. అయ్యగారు ఏ వాక్యమైతే నాయన చెప్పుచున్నారో ప్రభు విని విడిచిపెట్టడం కాకుండా నా ప్రభువా వాక్యానుసారంగా నాయన మేము నడుచుకునే జ్ఞానాన్ని మాకు దయచే ప్రభువా నా తండ్రి నాయన. నీ సంయోచితమైన జ్ఞానంతో నా ప్రభువా మేము ఎలా నడుచుకుని నాయన ఎలాగైతే ఉండాలో నా ప్రభువా నాయన నా తండ్రి నాయన మేము ఒక ప్రత్యేకంగా ఉండాలని సెలవిచ్చుచున్నావు ప్రభువా నా తండ్రి నాయన. లోకంలోకి లాగా నాయన సన్నిధానంలోకి లాగా కాకుండా ఎప్పుడు నేడు నిరంతరం కూడా నాయన నిన్ను విడిచిపెట్టకుండా నా ప్రభువా నా తండ్రి నీ సన్నిధానంలో నా ప్రభువా నాయన భయభక్తులు కలిగి జీవించే నాయన హృదయాలను దయచే ప్రభువా నాయన. నా ప్రభువా అమ్మగారిని అయ్యగారిని కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రభువా నా తండ్రి నాయన. అయ్యగారు నా ప్రభువా రాలేకపోవచ్చున్నా నా తండ్రి నాయన. అయ్యగారిని కూడా నాయన నా తండ్రి నాయన ఎందు నిమిత్తమైతే రాలేకపోవచ్చున్నారు. అయ్యగారిని కూడా జ్ఞాపకం చేసుకుని నాయన. పెద్ద అయ్యగారు అమ్మగారు వచ్చారు నాయన.
వారికి నాయన నా ప్రభు చక్కని వర్తమానాన్ని నాయన మాకు చెప్పి ఉన్నారు ప్రభు నాయన. విని విడిచిపెట్టడం కాకుండా నాయన నా ప్రభు సమృద్ధమైన ఆహారం నాయన భుజించుటకు మా మనసును అంగీకరించండి ప్రభు. వందనాలు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నామయ్యా. బలహీనంగా ఉన్న బిడ్డలతో మాట్లాడండి ప్రభు. బలహీనతలు నాయన ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. నాయన యవన బిడ్డలు ఉన్నారు ప్రభు నాయన, తొట్టిల్లిపోవచ్చున్నారయ్యా నా ప్రభు నాయన. వారందరూ ఎక్కడున్నారో ప్రభు నాయన వారందరినీ నాయన్ని సన్నిధానానికి తోడుకురా బాబు. వందనాలు తండ్రి నా ప్రభు. ఇంకా నాయన ఏ బిడ్డలైతే నాయన రాలేకపోవచ్చున్నారో త్వరగా తోడుకురమ్మని నజరేడైన యేసు క్రీస్తు నామములో అతి మిక్కిలి పాపినై బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. మంచిది. దేవుని మహాకృపను బట్టి మరి ఇప్పటి వరకు ప్రార్థన ద్వారాగాను, పాటల ద్వారాగాను, వాక్యపఠం ద్వారాగాను, మరి సహోదరులు చేసిన ప్రార్థన ద్వారాగాను దేవుడికి మహిమ ఘనత పొందుకున్నారని నమ్ముచు చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయగల మా కన్న తండ్రి, నీ ఉన్నతమైన నామానికి వందనాల ప్రభువా. దేవా, ఇంతవరకు నాయన మరి నిన్ను స్తుతించి ఆరాధించిన సంఘాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. సంఘ బిడ్డలందరూ కూడా నాయన నీ వాక్యానికి ఏగులుబడి నీకు లోబడి ఈ భూమి మీద తండ్రి మేమున్నంత కాలము నీలో ఉండే భాగ్యం మా అందరికి దయచేస్తారని వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి ప్రభువా. తండ్రి, నీ మాటలు ఈరోజు మేమందరం కలిసి నేర్చుకోనకు వచ్చాం ప్రభువా. మీరు మంచి విలువైన మాటలు మాకు నేర్పుతారని ఆశపడుతున్నాం. పరిశుద్ధాత్మ సహకారంతో ఈ మాటలు నేర్చుకునే ధన్యత భాగ్యం మాకు దయచేయండి. ఇంకా రాలేని వారు అనేకులు ఉన్నారు ప్రభువా, యవన బిడ్డలు గటని త్వరగా రానాకే మీ కృప చూపుతారని ప్రభువా. నాయన మేము కుడి ఎడమకు తొట్టెళ్ళిపోకుండా నిదానముగా ఉండే భాగ్యం మా అందరికి దయచేస్తారని సంఘాన్ని, సంఘ బిడ్డల్ని, సంఘ పెద్దల్ని, వృద్ధుల్ని, బాలుని, యవనస్తులు కూడా అందరూ నాయన నీ మందిరంలో ఉండాలని మీ ఆశ. ఆ ఆశ నెరవేర్చాలంటే తండ్రి నీ వాక్యం ద్వారాగా మా హృదయాలు మేము కడుక్కుంటే ధన్యత భాగ్యం మా అందరికి దయచేస్తారని ఈ ప్రార్థన క్రీస్తు నామం ద్వారాగా అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మరి దేవుని మహాకృపను బట్టి మరి గతించిన 3 వారాలు అనేక సంగతులు దేవుడు మనకి నేర్పించిన ఆ దేవాతి దేవుడికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే మరి దేవుని మహాకృపను బట్టి మరి సేవకులు యాలింగ్ గ్రామం సువార్త ప్రకటించడానికి వెళ్ళి ఉండగా మరి ప్రతి శుక్రవారం మేము ఇక్కడ రానాకే నిర్ణయించుకున్నాం కాబట్టి మరి ఈరోజు 4వ శుక్రవారం అప్పుడే గడిచిపోయిందంటే ఒక ఇంచుమించులో నెల మనకు అప్పుడే దగ్గర అవుతుంది. ఏదేమైనా ప్రభువులో ఉండే ఆనందం మన ఎవరికి బయట వాళ్ళకి ఉండదు. ప్రభు గురించి మాట్లాడినా, దేవుడు పాటలు పాడినా, సాక్ష్యం చెప్పినా ఆ ఘనత మహిమ దేవుడే పొందుకుంటాడు కాబట్టి ఆ ఘనత ఏది కూడా మనకి రాకూడదు. ఈరోజు కొద్ది నిమిషాలు భక్తులు పలికిన మాటలు చాలా ఇలువైనవి, బలమైనవి. అలాంటి మాటలు భక్తులు ఆ రోజుల్లో ఎందుకు అలా మాట్లాడారో గ్రంథంలో మనం జాగ్రత్తగా చూసి నేర్చుకుందాం, చదువుకుంటూ నేర్చుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము
మొదటి నుంచి భక్తుడైన యోహాను గారు చాలా ఇలువైన మాట అండి. ఇది చాలా ఇలువైన మాట, మామూలుగా ఇలువైన మాట కాదు. చదివితే అర్థమవుద్ది మీకు. మరియును లోపటను ఎలపటను. ఆగాలండి. లోపట ఎలపట అంటే ఏంటి? ఒక కాగితం తీయండి, ఓ పేజీ తీయండి. ఓ పేజీ తీసారా? ఎలపడేముంది? దేవుడు పరిశుద్ధాత్మ రాసిన మాటలున్నాయి, ఇయ్యపు కూడా ఉంది. అలాంటి ఒక గ్రంథం ఉందంట. ఎలాంటిది అంటే పరిశుద్ధ లేఖనం, ఈ దైవ గ్రంథము. ఈ గ్రంథం ద్వారాగానే మనం పరలోకం వెళ్తాము అని నమ్మును మనం. యోహాను గారు అంటున్నారు, ఆయన చూసేటప్పటికి ఎలపడను లోపడను అంటే పేజీ తిరగేసినా దేవుడి మాటలు ఉన్నాయి, ఈ పేజీ ఇలా తిరగేసినా దేవుడి మాటలు ఉన్నాయి. అలాంటి గ్రంథం ఒక ఆయన దగ్గర ఉందంటండి. ఈజీగా వచ్చేసింది అనుకుంటాం, చాలా పొరపాటు. ఈ గ్రంథం గురించి యోహాను గారు ఏం చెప్తున్నాడో చదవగలిగితే, ఎలపడను లోపడను రాత కలిగిన ఒక గ్రంథము 7 ముద్రలు వేసి, 7 ముద్రలు వేసి గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము, సింహాసనము ఆసీనుడైన ఎక్కడుందంట? ఎక్కడుంది ఇప్పుడు ఈ గ్రంథం? ఆయన కుడి చేతిలో ఉందంట గ్రంథం. ఎవరు చూశారంటమ్మా? యోహాను గారు ఎందుకు చూశాడు? గ్రంథాన్ని చూశాడంట. సింహాసనం పైన ఆకాశంలో పరలోకంలో ఉన్న ఆసీనుడైన ఆ మహనీయుడైన తండ్రి చేతిలో 7 ముద్రలేసి కుడి చేతులు గట్టిగా పట్టుకున్నట్టుగా ఆ గ్రంథం ఉందంటండి. ఆ గ్రంథంలో ఏముందో మరి యోహాను గారికి కనపడింది, అది నేను చూశాను. అది ఎలా కలిగి ఉందంటే, ఎలపడను లోపడను రాత కలిగిన గ్రంథం ఉంది. అది 7 ముద్రలేసి అది గట్టిగా పట్టుకుని కుడి చేతిలో ఉంది. ఆ గ్రంథం ఎలాగొస్తుందని ఆయన చాలా వేదన పడుతున్నాడండి. ఎవరో యోహాను గారు. మరి ఈ రోజున చెల్లిగా తల్లిగా అడుగుతున్నాను, బైబిలు మన దగ్గర లేకపోతే ఏడ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామంది బైబిల్ ఉంటుంది కానీ కొంతమంది బైబిలే తేరవు. మాట తీరి కొనుక్కుండే వాళ్ళు కొంతమంది ఉన్నారు. చాలా సంఘాలకు వెళ్తుంటాం, చాలా సభలకు వెళ్తుంటాం మేము. ఏంటి ఈ పవిత్రమైన గ్రంథం ఎక్కడ ఉందంటున్నాడండి? యోహాను గారు చూస్తే ఆసీనుడైన ఆ కన్న తండ్రి కుడి చేతిలో ఉందంటండి ఈ గ్రంథం. ఆ గ్రంథంలో ఏదో ఉంది అని చెప్తున్నాడు చూడండి. ఇంకా మరియు దాని ముద్రను తీసి ఆ గ్రంథం ఇప్పుడుకు యోగ్యుడని ఎవ్వడని అయితే పరలోకమందు కాని భూమి మీద కాని భూమి కింద కాని ఆ గ్రంథము ఇప్పుటకు చూచుటకైనను ఎవరికి శక్తి లేదంటండి బాబు. అలాంటి గ్రంథం మన దగ్గరకు వచ్చేసింది. అలాంటి గ్రంథం నమ్ముకున్నాం మనం. నమ్ముకున్నాం లేదా? ఆ గ్రంథం ఇప్పటికు ఎవరికి లేదంట. పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం ఇప్పుటకు ఎవడికి చూచుటకు ఎవడికి ఏం లేదంట,
శక్తి లేకపోయింది. అలాంటి శక్తి లేని ఇప్పు చూసే గ్రంథం మన చేతిలో ఉందంటే అది మంగళసూత్రాలు కాదండి. ఉదయం లేకగానే కళ్ళకొద్దుకుండేది గ్రంథాన్ని కళ్ళకద్దుకోవాలి. గ్రంథాన్ని కళ్ళకద్దుకోవాలి లెగ్గానే. దేవా, ఈ గ్రంథము ఇప్పుటికైనను చూచుటకైనను శక్తి లేని వారు ఎవరు కూడా లేరు, అంత యోగ్యమైన వారు లేరు. అలాంటి గ్రంథము ఈజీగా పవిత్రంగా లేని పాపులైన మాకు ఈ గ్రంథం చేతికిచ్చావంటే మేము యోగ్యులుగా ఉండాలంటే ఈ గ్రంథాన్ని మనం ఏం చేయాలి? కళ్ళగత్తుకోవాలి. చెప్పండి. ఇక్కడ ఉన్న మనలో ఉదయం లెగ్గానే కళ్ళకద్దుకుని ప్రార్థన చేసుకున్నాను, ఒక అధ్యాయం చదివే ఉన్న వాళ్ళు ఎవరుంటే చేతులు పైకి ఎత్తండి. కళ్ళకద్దుకోవాలి, కళ్ళకద్దుకోవాలి. చాలామంది స్త్రీలు పురుషులు కట్టిన తాళిబొట్టును కళ్ళకద్దుకుంటారు. అద్దుకుంటారు లేదా? అంటే మనం కదలండి, లోకంలో తీరి చెప్తుందండి. లెగ్గానే ఏం చేస్తారు? లెగ్గానే ఏం చేస్తారు? మంగళసూత్రం ఇలా తీసుకుంటారు, ఇలా కళ్ళకద్దు. ఎందుకు? కట్టిన భర్త ఎల్లకాలము సుఖ సంతోషాలతో కష్టపడి తేవాలి కాబట్టి నా భర్త ఆరోగ్యంగా ఉండాలని కళ్ళకద్దుకుంటే యోహాను గారు అంటున్నారు, ఆ గ్రంథము ఇప్పుటికైనను చూచుటకైనను పైన ఆకాశం అంది కానీ కింద భూమి మీద కానీ భూమి కింద కానీ ఎవడు శక్తిమంతుడు లేడు. అలాంటి గ్రంథం కలిగి ఉన్న మనం ఈ పవిత్రమైన గ్రంథంలో ఉన్న మాటలు ఏమున్నాయో ఏం చేస్తున్నాడంటే ఆయన ఇంకా చూడండి. ఆ గ్రంథం ఇప్పుటికైనా చూచుటకైనా నేను బహుగా ఏడుస్తున్నాను. చాలండి. ఏడ్చారా? తల్లిగా అడుగుతున్నాను, ఏడ్చారా? నేను బైబిల్ కొనుక్కుంటే తోమత లేదు, ఆ బైబిల్లో ఏదో ఉందంట. ప్రకటన గ్రంథంలో భక్తుడైన యోహాను గారు రాశారు. ఆ గ్రంథం నేను తేకుండా నేను చర్చికి వచ్చేసినట్టు అని గుండులు బాదుకుని మీరు ఎప్పుడైనా ఏడ్చారా? చల్ల పెట్టేసుకుంటున్నారు బైబిల్ అంతా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చల్ల సాధారణంగా బైబిల్ పెట్టకూడదండి, పెట్టుకోవచ్చు. ఎందుకో తెలుసా? ఆ బైబిల్ పక్కనే చూడకోన దృశ్యాలు కూడా ఉన్నాయి. పవిత్రమైన గ్రంథం ఇది. అన్యులు చూడండి, వారికి ఉండే గ్రంథాలు ఉన్నాయి. ఈ సైన్యం వల్ల జాగ్రత్తగా ఒక ఏం చేస్తారో ఒక అరమర కట్టించుకుని అందులో పెట్టుకుని దానికి మళ్ళీ ఏం చేస్తారో తలుపేసి తాళం వేసేస్తారో అది మళ్ళీ తీసుకుని పవిత్రమైన గ్రంథంగా కళ్ళకద్దుకుని ఎవరికి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికి అందకుండా లేని చోటన దాస్తుంటారు. మనోళ్ళు ఏంటండి, పిల్లలు ఎడుతుంటే బైబిల్ ఇచ్చేస్తారు. ఏమండి? ఒక ఊరు తీసుకెళ్ళారు, బాగా పల్లెటూరు. ఎవరంటే ఊడుముడి దగ్గర ఉంది, మల్లారం ఏదో ఊరు ఉంది. అక్కడ తీసుకెళ్తే ప్రార్థన చేసేటప్పుడు ఆరాధన చేస్తుంటారు కదా, మనం కూడా చేస్తాం కదా. ఆరాధన జరిగిన తర్వాత మనం వాక్యం ప్రకటిస్తాం ప్రతి ఆదివారం. ఈ లోకంలో ఒక స్త్రీలకు ఇచ్చారు ఆరాధన నడిపించమని. ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థనలో ఏకీపించమన్నారు. అందరూ ఏం చేయాలి? లెగిసి నిలబడి ఆరాధించాలి. ఈ ఆరాధించేటప్పుడు గ్రంథాన్ని చేతిలో పట్టుకోవాలి. చాలామంది కింద వదిలేస్తున్నారు. ఏం చేస్తున్నారమ్మా? కింద వదిలేస్తున్నారు. ఈ ఆరాధనలో కళ్ళు మూసుకుని ఎక్కువగా ఏం చేస్తారంటే ఇక్కడ శబ్దం వచ్చేలాగా ఏం పెడతారు? మ్యూజిక్ పెడతారు, డప్పులు పెడతారు. గంభీరంగా ఆయన ప్రార్థన చేస్తుంటాడు. ఈ ప్రార్థనలో చాలామంది ఏడుతూ ప్రార్థన చేస్తూ తప్పట్లు కొట్టుకుంటూ కిందున్న బైబిల్ని తొక్కేస్తున్నారు.
మేము అలాగ అలాగ వాకింగ్ చెప్పడానికి సిద్ధపడి ఉన్నాం, చూస్తున్నాం అలాగ తొక్కేస్తున్నారు తప్ప ఆ గ్రంథం ఉన్న ఎవరు కూడా కళ్ళకు అద్దుకునే వాళ్ళు లేరు. ప్రార్థన అయిపోయాక, అయ్యా మీ ఆరాధన చేసే విధానం మంచిదే, కానీ అందరిని బైబిల్ చేతిలో పట్టుకుని ఆరాధనలో ఏకీపించమని చెప్పింది. పవిత్రమైన గ్రంథం ద్వారాగా మనం పరలోకం వెళ్ళాలని గ్రంథాన్ని మనం నమ్ముకుంటే, ఆ గ్రంథాన్ని ఏం చేస్తున్నారండి చాలామంది? తొక్కేస్తున్నారండి. చూడండి, చాలా వీడియోలు వస్తుంటాయి టీవీల్లో, సభలు పెడుతుంటారు కదా. కానీ ఎంత గ్రంథం అంటే ఆ గ్రంథం గురించి ఏడుతున్నాడంటండి ఎవరో. ఎందుకు ఏడాలి? ఆ గ్రంథంలో ఏదో ఉంది, ఎలపడను లోపడను రాత కలిగిన గ్రంథం ఉంది. ఆసీనుడైన ఆ పరమ తండ్రి కుడి చేతిలో ఉంది. ఆ గ్రంథం ఇప్పుడుకు ఈ భూమి మీద కానీ పరలోకంలో కానీ భూమి కింద కానీ శక్తిమంతుడని ఎవరు కూడా లేరని చెప్తున్నాడు. ఎవరొత్తారు? ఆ గ్రంథాన్ని నా చేతికి రావాలి, ఆ గ్రంథంలో ఉన్న మాటలన్నీ నేను చదవాలి. ఉందా? క్రైస్తవులుగా బతుందండి? ఉండాలండి. బైబిల్ కొనుక్కున్నామంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం ఎన్ని గ్రంథాలు అయితే ఉన్నాయో ఆ గ్రంథాల్లో ఏముందని తపన పడాలి, ఆరాటం పడాలి. నా ప్రభు నా గురించి ఏదో రాంచే ఉంటాడో అని ఏం చేయాలో తెలుసా? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏం చేయాలండి? మనం చదవాలి. ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ. ఆయన బహుగా ఏడ్చుతుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకయ్యా, ఆ గ్రంథం ఇప్పుడుకు ఒక మహనీయుడు వస్తాడు. ఇప్పుడు ఆ మహనీయుడి ద్వారాగానే మనం అందరం పరలోకానికి వెళ్తాం. ఏడవకో అండి. బైబిల్ చదువుతూ ఏడ్చిన వాళ్ళని ఎవరన్నా చూసావా? చూడాలండి. ప్రార్థన చేస్తూ ఏడుతాం కాదండి, బైబిల్ చదువుతూ ఏడాలండి. దేవా, నా గురించి ఇంత అమూలమైన గ్రంథాన్ని నీ కుడి చేతిలో 7 ముద్రలేసి కుడి చేతిలో పెట్టుకున్నావు. ఆ గ్రంథం మా ఈ 6 నేల మీద ఎంతమంది అయితే జనులుగా ఉన్నామో మా అందరి దగ్గరికి ఆ గ్రంథం రావాలని, ఆ పవిత్రమైన ఆ పద్మాస రూపంలో ఆ మహనీయుడైన ఎవరు యేసుక్రీస్తు వారు రావాలి అని ఎవరు ఎదురు చూస్తున్నారంట? యోహాను గారు. అదిగో ఏడవకు నువ్వు అని, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రము సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము ఇప్పుటికే, అబ్బా చాలా ఇలువైన గ్రంథం అండి, చాలా ఇలువైన గ్రంథం ఈ గ్రంథం. ఆరాధన రాగానే బైబిల్ తీయగానే కళ్ళగత్తుకోవాలి. ఈ రోజు నుంచి మనం చర్చిలోకి రాగానే వాక్యం చెప్పేటప్పుడు అధ్యాయం తీనున్నాడు, దేవా ఇంత పవిత్రమైన గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామని కళ్ళకు అద్దుకుని మనం ఏం చేయాలి? పేజీ తీయాలి. భక్తుడైన యోహాను ఏడ్చాడండి. తండ్రి కుడి చేతిలో ఉంది 7 ముద్రలేసి, ఆ గ్రంథంలో ఏదో ఉంది, అది నాకు తెలియాలి అని ఆశపడ్డాడండి. అక్కడ ఒక ఆయన చెప్తున్నాడు, నువ్వు ఏడవకు, దావీదు చిగురైన యోధా గోత్రము సింహమైన 7 ముద్రలను ఇప్పి ఆ గ్రంథము ఇప్పుటకు జయము పొందునని చాలండి. అంటే ఈ గ్రంథం మన చేతిలోకి రావాలంటే
కన్య గర్భంలో యేసుక్రీస్తు వారు పుట్టారు. పుట్టిన కానించి ఆ గ్రంథం ఎక్కడుంది ఇప్పుడు? తండ్రి కుడిపాసం చేతిలో ఉంది. ఆ గ్రంథం ఇప్పాలి. ఆ గ్రంథంలో ఏదో ఉంది ఇప్పుడు, అంతే కదండి. ఆ గ్రంథంలో ఏదో ఉంది. ఎవరు పడ్డారు ఫస్ట్ ఈ తపన? యోహాను గారు పడ్డారు. వచ్చిందా మన చేతిలోకి? వచ్చిందా రాలేదా? 6 నెలల మీద దేవుడు నమ్ముకున్న ప్రతి ఓలు దగ్గర ఈ బైబిల్ ఉంది. చెల్లో ఎందుకు పెట్టకూడదు అంటున్నానంటే, ఆ గ్రంథంలో ఉన్న మాటలు ఇలా తీస్తున్నారు. మొన్న యవనస్తులు చూశాను నేను. అది సదమగనగానే ఇలా చదివి మళ్ళీ వెంటనే అలా నొక్కేసి ఈ జబర్దస్తి పోకం పెట్టుకుని నవ్వుకుంటున్నాడు. ఈ గ్రంథంలో ఏముందో అని భక్తుడు ఏడుతుంటే నువ్వు ఒక అధ్యాయం చదివి కామెడీ సీన్ చూసి నవ్వుతున్నావంటే నీకు దేవుడంటే భయము లేదు. ఏళ్ళలేదు ఎప్పుడు ఈ గ్రంథం గురించి అతను. బైబిల్ మన చేతిలోకి వస్తాం ఎంతో అదృష్టవంతులు ఉండి మనం. డబ్బు వస్తే అదృష్టం అనుకుంటాం మనం, కాదండి. బంగారం ఉంటే అదృష్టం అనుకుంటాం, కాదండి. ఈ గ్రంథాన్ని ఇప్పి చదివేవాడు చాలా అదృష్టవంతుడు. అలాంటి అదృష్టవంతులే 3 చూసాం మనం గతించిన వారం. భక్తులు 3 కూడా ఏం మాట్లాడారు? నన్ను బ్రతికించు దేవా అని చెప్పారు. అయితే ఇంకా ఏముందో చూద్దాం ఈ గ్రంథంలో. అదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం కూడా మళ్ళీ చూడగలిగితే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు అతనికి అనుకరించిన ప్రత్యేకత, ఇదిగో ఈ గ్రంథాన్ని మీ చేతిలోకి వచ్చేస్తుంది, ఈ గ్రంథం మీ చేతిలోకి వచ్చేస్తుందని యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా చెప్పారంట. ఈ దైవ గ్రంథం, ఈ వేద గ్రంథం, ఈ గ్రంథం ద్వారా కానీ మనం పరలోకం వెళ్తాం. నిర్లక్ష్యం చేయకండి యవన బిడ్డలారా, నిర్లక్ష్యం చేయకండి తల్లులారా. గ్రంథం దగ్గరికి వెళ్ళేటప్పటికి వణుకుతూ తీయాలి. ఒక అధ్యాయం చెప్పేటప్పటికి సేవకులు కింద కూర్చున్న మీరైనా మేమైనా గ్రంథాన్ని ఇప్పేటప్పటికి ఏ మాటలు ఎవరి ద్వారాగా దేవుడు పలికిస్తున్నాడో వణుకుతూ చదవాలి. అలాంటి భక్తులు ఉన్నారు ఇందులో, ఈ గ్రంథంలో. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి, అదిగో యోహాను ముందుగానే చెప్పేశాడు 1వ అధ్యాయంలో. ఈయనకి అర్థం అలా. అందులో ఏముందో నువ్వు ఖచ్చితంగా చూస్తావు, చదువుతావు. అది ఎలపడా లోపడా రాసిన గ్రంథం. ఒకే పేజీలో ఒకే కాగితంలో ఎలపడా రాయించాడు దేవుడు, బయట రాయించాడు. మరి ఎలా చదవాలి? గ్రంథాన్ని ఎలా పట్టుకోవాలి చెప్పండి? చంటి పిల్లకి ఇవ్వచ్చు గ్రంథం? ఇవ్వకూడదు అని. అంత విలువైన బైబిల్ని గుబుక్కుని ఇచ్చేస్తాం. మెల్లో గొలుసున్నా చేతిలో ఉంగరం ఉన్నా ఇవ్వగలదువా? బంగారం గొప్పదా, బైబిల్ గొప్పదా? ఎస్, బైబిలే గొప్పది. మన జీవితాల్ని సరిచేసేదే బైబిల్. ఒక్క మాటలో చెప్పాలంటే మనందరినీ తీసుకెళ్ళేది ఒకటే బైబిల్. ఈ గ్రంథంలో మాటలు ఏం ఉన్నాయో ఆయన ఏడ్చాడంట. కన్నీళ్ళు కార్చి మహారోదన పడిపోడంట. పక్కనున్నవారు అన్నారు, కంగారు పడకుని వేడవద్దు, ఆ గ్రంథం ఖచ్చితంగా మన చేతిలోకి వస్తుంది అని. ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే, ఎబ్రిల్ రాసిన పత్రికలో చూద్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి
అర్పింపబడి చేత ఆ, అంటే యేసుక్రీస్తు వారు శరీరం ఒక్కసారే ఆ శిలువలో బలియాగం అవుతాం వల్ల ఆయన రక్తం ద్వారాగా పరిశుద్ధపడ్డాం. అవన్నీ రాసిన గ్రంథం. ఆ గ్రంథం నేను చూడాలంటే ఎక్కడుంది? ఎక్కడుందంటున్నాడు ఆయన? ఆసీనుడైన ఆయన కుడి చేతిలో ఉంది. ఆ గ్రంథంలో ఈ మాటలన్నీ ఉన్నాయి. ఈ మాటలన్నీ నేను చదవాలంటే ఆ గ్రంథం ఇప్పటికి ఎవరో రావాలి. వచ్చాడండి, క్రీస్తు అనే మహనీయుడు వచ్చేసాడు. మీ పాపాలు, నా పాపాలు, సర్వలోకంలో ఉన్న పాపాలన్నీ తీసివేయడానికి ఆయన వచ్చేసాడు. ఏమన్నా ఆయనకి ఇలువిచ్చారా? ఆయన వచ్చాక ఇలువిచ్చారండి ఎవరన్నా? ఎవరో విలువలేదు. ఆ ఇలువ ఇప్పుడు కూడా చాలామంది ఇస్తలేదు ఆయనకి. ఆయనకి సోటే ఇస్తలేదు. చదవమ్మా. మరియు ప్రతి యాజకుడు దినదినము ఏం చేస్తారంట అప్పుడు? పాపము మానలేక ఆ బలులే అర్పిస్తున్నారంట. ఏ బలులు? పాపం మానలేక. బాగా అర్థం చేసుకోండి, పాపం మానలేకపోతున్నారంట. ఈ పాపాలందరి గురించి ఎవరు వచ్చారు? మన ప్రభు అయిన క్రీస్తు వారు వచ్చారు. అంటే పాత నిబంధన కాలంలో పాపం చేస్తాం, బలిచ్చేస్తాం. అంటే పాత నిబంధన అంతా కూడా పాపం ఉందని చూపిందే తప్ప పాపానికి మందు లేవలేదు. పాపం ఉందని చెప్పారు భక్తులందరూ కూడా, పాపము చేయకూడదని చెప్పారు. మరి ఆ పాపం ఎలా పోద్దో మందు కనిపెట్టలేకపోరు. ఎవరు అని కన్న తండ్రి పైన అడుగుతుంటే, తండ్రి నేను వెళ్తాను. యేసుక్రీస్తు వారు పైన భూలోకంలోకి వచ్చేటప్పటికి భూమి మీద మరణిస్తారని తెలుసా? తెలీదా? తెలుసు. మనందరి నిమిత్తం ప్రాణం పెట్టాలని తెలుసా? తెలుసు. అయినా నీ చిత్తము నేను నెరవేరుతానయ్యా, నెరవేరుతాను. యేసుకేలు గారు అంటున్నారు, ఆ గ్రంథంలో ఏముందో కొత్త నిబంధనలు ఉన్న భక్తుడు యోహాను గారు ఎందుకు ఏడ్చాడో, ఎందుకు బాధపడ్డాడో అలాంటి మాటలు యేసుకేలు గారి ద్వారా రాయించిన మాట చూడగలిగితే మనం యేసుకేలు గ్రంథం 2వ అధ్యాయము, యేసుకేలు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. నేను చూచుచుండగా ఏటమ్మా? నేను చూస్తుండగా ఏ గ్రంథము? ఏ గ్రంథం చూశాడు ఆయన? పరలోకంలో ఆసీనుడైన కుడి చేతిలో 7 ముద్రలు వేసిన గ్రంథాన్ని ఎవరు చూశానని చెప్తున్నాడు? యేసుకేలు గారు చెప్తున్నారు. చదవండి. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకున్న ఒక చెయ్యి నా యొద్దకు వచ్చిందంటే ఎవరి వద్దకు? మా ఇప్పుడు ఈ గ్రంథాన్ని ఎలా చదవాలి మనం? ఈ గ్రంథాన్ని ఎలా చదవాలి? ఈ పవిత్ర గ్రంథాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? ఎలా చదవాలి? యేసుకేలు గారికి దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో ఆ చేతిలో ఉన్న గ్రంథం, 7 ముద్రలేసి ముద్రించిన గ్రంథం, తండ్రి సింహాసనం పైన కూర్చుంటే ఆ కుడి చేతిలో ఉన్న గ్రంథం నా ఎదురుగుంట వచ్చిందంటండి. ఎవరు ఎదురుగుంటా? యేసుకేలు గారికి దర్శనం వచ్చిందంట. వచ్చి ఏం చేస్తుంది చూడండి. ఆయన నా ముందర ఇప్పగా, అంటే ఎవరు బాధపడ్డారు ఈ గ్రంథం గురించి ముందు? యోహాను గారు.
ఎలపడ లోపడ రాత కలిగిన గ్రంథం ఒకటి చూశాను. ఆ గ్రంథం ఇప్పుడుకు ఎవరు యోగ్యుడు లేడు. ఆ గ్రంథం ఇప్పితే అందులో ఏదో ఉంది, అందులో ఏదో రాసిన మాటలు ఉన్నాయి. నేను చదవాలనుకున్నాడు. ఆ గ్రంథం ఎవరి ముందు ఇప్పారు? దేవుడు హెస్కేలు గ్రంథం ఆయన ముందు ఇప్పాడంటే ఎలాగ ఇప్పాడు చూడండి. అదిగో ఈయన కూడా అదే చెప్తున్నాడు. అది లోపడను ఎలపడను రాయబడినట్టు ఏమున్నాయంటమ్మా? కన్నీళ్ళు కారతలేదా ఈరోజు మీకు? ఒళ్ళు రోవాలు పులకరంతం లేదా? చదివేటప్పుడు ఒళ్ళు చల్లపరంతం లేదా? మరి ఆనందం సంతోషం అంటున్నా బైబిల్ చదివేటప్పుడు. నిద్ర రాకపోతే బైబిల్ చదవంటారండి భాషల్లో. మా ఊరిలో ఒక ఆయన ఉండేవాడు. అప్పుడు ఇంకా మేము నాకు హలోలి అంటాం రాదు, ఆమెనంటాం కూడా రాదు. నాకు ఉండే కంప్లైంట్ ఏది తిన్నా ఇవిడిది కాదు. మా తల్లిదండ్రులు అనేవారు, అనవసరంగా అన్నం చచ్చిపోయినా సరిపోయినా నువ్వు. మరి నేను చచ్చిపోతే నన్ను నమ్ముకున్న భార్య ఏమైపోద్ది? ఎన్ని బాధలు పడ్డానో. ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళాక నాకు తోమత లేదండి. నేను ఏడుస్తూ చెప్తున్నాను ఈ మాట. ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా అందరూ చక్కగా వండిన ఎన్ని భోజనాలు పక్క నుంచి హాయిగా నలుగురు కూర్చునేవారు. ఏది తింటే వాంతి అయిపోద్దని ఏడుస్తా పక్కన కూర్చుంటే ఆ మజ్జిగ అంతా అన్నం పిసిగి ఆవిడ అలా పక్కన పెట్టి అది తిను వాంతి రాదనేది. ఎందుకంటుందన్నమాట? భార్య కాబట్టి. అంతే కదా. ఉన్నంతకాలం జీవితాంతం తోడు నీడగా ఉండాలి కాబట్టి ఎన్నో ఫంక్షన్లకు వెళ్ళేవాళ్ళు కదండి. ఎవరో ఒకరు చనిపోయినా కూడా నాకు భయం ఎక్కువ. ఆ రోజుల్లో చెల్లి చనిపోయిన వెళ్ళకపోయాను, బావగారు చనిపోయిన వెళ్ళకపోయాను. నేను అంత పిరికి హృదయాన్ని దేవుడు ఈరోజు ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్ళి సమాధి కార్యక్రమం చేసే వరకు అందులో పాలు పంపులు పంపేలాగా నాకు దేవుడు ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అంటే అంత గ్రంథాన్ని నమ్ముకున్న మనం ఇక్కడ అంటున్నాడు, ఏముందో చెప్తున్నాడు. ఏముందో చూడండి. మహా విలాపమును మనోదుఃఖమును రోదనము అందులో రాయబడే ఆ గ్రంథం గురించా యోహాను గారు ఏడ్చింది. నీకు బంగారం ఇస్తాను, నువ్వు పొలాలు కొనుక్కుంటావు, నీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి అని రాయలేదంట. అందులో మహా విలాపాలు ఉన్నాయంట, మహా రోదనంట, మనోదుఃఖం ఉంది. ఆ గ్రంథం ఎవరు చూశారు? ఫస్ట్ యోహాను గారు చూశారు. ఏదో ఉందనుకున్నాడు ఆయన, ఏదో ఉందనుకున్నాడు. అదిగో అదిగో హెస్కేలు గారి ముందు ఒక చెయ్యి పట్టుకుని ఆ గ్రంథం వచ్చింది. ఆ గ్రంథం అలాగ ఇప్పాడంట కళ్ళకద్దుకుని. ఏముందో టచ్ చేసాడు. టచ్ చేయగానే ఏముంది? భయంకరమైన మాట ఉంది. ఏమాట అది? మహారోధము, మనోదుఃఖము, మహావిలాపము, మహారోదనము అందులో రాయబడింది. ఎలపడను లోపడను రాతగలిగిన ఒక గ్రంథం ఇప్పటికి వచ్చినాడు. ఆ ఇప్పుడైన చేతిలో హెస్కేలు ముందు వెంటనే చదివాడు. నా దేవుడు ఏ రాయించాడో చూద్దాం అనుకున్నాడు. ఫస్ట్ మాట ఏం కలిగింది? మహావిలాపం, మహారోదన, మనోదుఃఖం. ఇలాంటి గ్రంథం గురించా యోహాను ఏడ్చావు అనే ఉంటారు ఆ రోజుల్లో. మరి ఎలాగ అర్థం చేసుకోవాలి మన ఈ గ్రంథాన్ని? చంటి పిల్లకి ఇవ్వకూడదు, మహా పెద్ద పెద్ద సభల్లో కింద ఎట్టకూడదు. ఎక్కడ పెట్టుకోవాలి? బాసిమఠం వేసుకుని ఒళ్ళో పెట్టుకోవాలి. శరీరం సహకరించి బాసిమఠం వేసి కుర్చీలో పెట్టుకుంటే ఏం చేయాలి? కుర్చీలో పెట్టుకుంటే ఏం చేయాలి? ఒళ్ళోనే పెట్టుకోవాలి. ఒకవేళ బయటికి వెళ్ళాలనుకుంటే పవిత్రమైన గ్రంథాన్ని ఏం చేయాలి మనం? ఆ పేజీ అలా ముడుచుకుని పక్క వాళ్ళకి ఇచ్చి వెళ్ళాలి. అక్కడే వదిలేస్తున్నాం, భోజనాలకు వెళ్ళిపోతున్నాం.
ఈ గ్రంథం ఎవరు దొక్కేస్తున్నారో కూడా తెలుస్తలేదు. అలాంటి గ్రంథంలో ఏముందంట? మహావిలాపాలు ఉన్నాయి. అయితే ఈ గ్రంథాన్ని దేవుడు అంటున్నాడు, యెహెజ్కేలు ఇవన్నీ తిని అంటున్నాడు. ఏం తిని? ఏమున్నాయి? 4 ఉన్నాయి, 3 ఉన్నాయా? చదవండి. మహావిలాపం 1, మహా దుఃఖము, మహారోదన 3, మనో ఈ 3 నువ్వు తినాలి. తిన్నారా ఎప్పుడన్నా మీరు? ఏమండి నాకు చూడండి, తిన్నారా? ఈ 3 ఎప్పుడన్నా మనం తిన్నామా? చాలా భక్తులు తిన్నారండి. ఎలాగుంటుందో చెప్తున్నాడు దేవుడు. అదే యెహెజ్కేలు గ్రంథము, అదే యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి. మరియు ఆయన, ఎంత గౌరవం మాట, మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను. ఏమన్నాడు? ఆయన దేవుడు కాబట్టి, ఈయన నరుడు కాబట్టి భక్తుడైన యెహెజ్కేలుని అంటున్నాడు, ప్రవక్త అయిన యెహెజ్కేలుని, నరపుత్రుడా, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి చెయ్యము. నేను నోరు తెరవగా ఆ గ్రంథము నాకు ఆయన తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకోవాలంటండోయ్. అది ఆహారంగా తీసుకుని నీ కడుపు నింపుకో, నీ కడుపు నింపుకో, నీ కడుపు నింపుకో అని చెప్పాడంటండి. చదవండి. కడుపు నింపుకోమని నాతో సెలవివ్వగా నేను దాన్ని భసించదని అది నా నోటికి. అయ్యో బాబోయ్, అంత తేనెగా ఉన్న మధురమైన గ్రంథాన్ని కాలు కిందేసి తొక్కుతున్నావంటే పరలోకం వెళ్ళవు. మొన్న ఒక వీడియో చూశాను నేను, పెద్ద సౌండ్ పెట్టేశారు. దగ్గరగా ఒక 3,000 మంది ఉండొచ్చు ఆ సభలో. మైక్ ఇచ్చారు మాస్టర్ గారికి. స్టేజీ ఎక్కడికి వేసారంటే ఇక్కడి నుంచి దగ్గరగా చివర వంతున ఉంది కదా మన మలుపు తిరిగాడ, అక్కడికి వేసారు. ఈ మైక్ కట్టుకుని ఏం చేస్తాడంటే బైబిల్ పెట్టుకుని పాట పాడుకుంటూ పరిగెట్టుకుంటూ అట్నుంచి ఇటు, అట్నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అట్నుంచి ఇటు, ఇటు నుంచి అటు వాక్యం చెప్తుంటూ పాట పాడుకుంటూ. చూసారు ఎప్పుడన్నా అలాంటి వీడియోలు? చూసారా? వస్తుంటాయి. ఈ లోగాలో ఇలా హలోలి హలోలి అని పాట పాడుతుంది. గ్రంథం ఏమైపోయింది? పరిశుద్ధ గ్రంథం ఏమైపోయింది? కిందడిపోయిన గ్రంథాన్ని తీయలేదు, ఇంకా చెయ్యలాగా ఉంది. యుద్ధము యెహోవాదని తొక్కేస్తున్నాడు. ఏడుపు వచ్చేసింది. అంటే గ్రంథం వీళ్ళు ఎవరో తెలియలేదు. ఒక సంఘాన్ని నడిపించి అనేక ఆత్మను రక్షించే సేవడికి తెలియనప్పుడు విశ్వాసులకి ఏం తెలుస్తుంది? అదిగో నరపుత్రుడా, నువ్వు కడుపు నింపుకో, ఆ గ్రంథాన్ని నువ్వు చదువుకుని కడుపు నింపుకో. అప్పుడు చెప్తున్నాడు, ఆ గ్రంథంలో ఏముందంట? అది నా నోటికి తేనె వల్లే ఉందయ్యా. ఏదో అనుకున్నాను. మనోదుఖం అన్నావు, ఇలాపాలు అన్నావు, మనోవేదన అన్నావు. ఇవన్నీ చూస్తే నా గుండు తరిక్కుపోయింది. నరపుత్రుడా తినన్నావు, నేను చదివాను. చదివితే ఎలాగుందంటది? నా నోటికి తేనె వలె ఉంది. మరీ నాతో ఇలా చెప్పును, నరపుత్రుడా నువ్వు బయలుదేరి అదిగో ఇదిగో దేవుడు నా ముందు ఒక గ్రంథాన్ని ఇప్పాడు. ఆ గ్రంథంలో చాలా రోదన ఉంది, మనోదుఖం ఉంది, ఇలాపాలు ఉన్నాయి. ఇవన్నీ నా ముందు ఇప్పాడు, మీకు చెప్పమంటున్నాడు అని. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళమన్నాడు. మనల్ని ఎక్కడికి వెళ్ళమని గ్రంథాన్ని ఇచ్చి? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, సర్వసృష్టిలో అందరినీ శిశువులుగా మార్చండి అన్నాడు.
అంటే ఇక్కడ బోధించేది నేనైనా కూర్చున్న మీరైనా అందరూ శిష్యులే తప్ప యాజకులు పాస్టర్లనే ఉండకూడదు. అందరూ సమానులే. దేవుడు ఒక్కొక్కరికి ఒక తలంతో ఇస్తాడంతే. చర్చిలో కూర్చుండేవాడిని కాదు, బయట కూర్చుండేవాడిని. ఏదన్నా అడిగితే ఏం చెప్పాలో మనకేం తెలుతుందా? దేవుని గారు లోన కూర్చుండేవారు, నేను బయట కూర్చుండేవాడు. ప్రతి మంగళవారం మా ఇంట్లో మంగళవారం ప్రార్థన పెట్టించుకునేవారు. దేవుని గారు ఇంకొక 2-3 కలిపి. అప్పుడు ఇల్లు ఇంకా అమ్మలేదు, కట్టుకున్నాం సొంతంగా కొత్తగా ఆ ఈదులో. నేనేం చేసేవాడిని అంటే గ్రంథ విలువ తెలియదు, దేవుడి విలువ నాకు తెలియదు కదా. తినగాని నుంచి ఏముంది అనారోగ్యం, నాకు భయం. ఏంటి భయం? తిన్నది వచ్చేది కాదు, భయం. అంతే కదా, ఎవరికైనా భయం ఉంటుందా? తిన్నది రాకపోతేనే ఎంతో యాతన చెందుతాం. ఆయన వచ్చేవాడు, పాపం పాటలు పాడుకుండేవారు. వాళ్ళని అప్పుడు ఏం చేసేవారంటే మరత మంచం ఉండేది మాకు, చిన్న మరత మంచం. వంటింట్లో వేసేవారు. ఆ వంటింట్లోకి వెళ్ళి నేను మరి సంతలకు వెళ్ళి వచ్చేవాను కదా, నిద్ర ఉండదు కదా, మరి 12 గంటలకు వెళ్ళవలసి వచ్చి అక్కడ పడుకొని అలాగ ఉండేవాడిని. అలా కొన్ని పాటలు పడతా ఉండేవాడిని. పాపం వీళ్ళు ఏం చేసేవారంటే అందరి గురించి ప్రార్థన, వాక్యం చెప్తూ పాటలు పాడుకుంటూ ప్రతి మంగళవారం ఏం చేసేవారు? ప్రార్థన పెట్టు. అప్పుడు కూడా నా మనసు ఏమి మారలేదు. ఒకే ఒక ఆవిడ మార్చేసిందండి నా మనసు. ఒకే ఒక ఆవిడ ద్రాక్షారం సంతకెళ్ళి ఎలా తిన్నది అలాగా వాంతులు అయిపోతుంటే ఆరాధనకి వెళ్ళి వచ్చేస్తుందండి ఆవిడ. ఆరాధనకి చర్చికి వెళ్ళి తిరిగి వచ్చేస్తుంది. ఎక్కడికే? వారింటికి. ఆ వాంతులు వీళ్ళందరూ చూశారు కానీ ఎవరు నన్ను పట్టించుకోలేదు. ఆవిడ పట్టించుకుంది. ఎవరో ఒక విశ్వాసమైన భక్తురాలు. వాళ్ళు ఏం అమ్ముకుంటారంటే కరక్కాయలను పూసల దండలు అమ్ముకుంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే పూసలోళ్ళు అంటారు. అదే నాయన అలా వాంతులు చేసుకుంటున్నాం అంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయమ్మా, వాంతులు వస్తున్నాయంటే ఆవిడ మాట అంది. సరే బాబు, నేను మాట చెప్తాను, వింటావా అంది. వింటానమ్మా అన్నాను. యేసు ప్రభు నీకు తెలుసా అంది. నాకు తెలియదమ్మా. యేసు ప్రభు అంటాం తెలుసు, యేసు ప్రభుని ఎలా కొలాలో తెలియదు. అయితే చిన్ని మాట చెప్తాను, వింటానన్నా కాబట్టి నువ్వేది తిన్నా యేసు రక్తమే జై అని నువ్వు తిను. ఎక్కడికి వెళ్ళినా ప్రభువా నువ్వు ఉన్నావు అని నమ్ముతున్నాను అని హల్లెలూయా అంటా నువ్వు కొనసాగించని చెప్పిందండి ఆవిడ. చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ మాట హృదయంలో పెట్టుకున్నాను. అలా కొంతకాలం అలాగా అవిదవిడికి ఫస్ట్ కుటుంబంలో దేవుని గారి ద్వారాగా మేము ప్రార్థనలోకి వెళ్ళాం. అయినా నా అనారోగ్యం ఏం పోలా. కానీ దేవుని మహాకృపను బట్టి మేమిద్దరం, మా పాస్టర్ గారు పాల్మార్ గారు ఒకే రోజున మా ఇద్దరికి బాప్తీసం ఇచ్చాడు. దేవుడికి మహిమ. అప్పటి నుంచి కూడా ప్రార్థన ఎలా చేయాలో మనకే తెలియదు. అలా కొనసాగుతుంది జీవితం మాది. దేవుడు 2 మగబిడ్డలను ఇచ్చారు. కొద్ది కొద్దిగా దేవుడు అంటే ఏంటో స్వస్థలాలకు వెళ్తాం మొదలెట్టాం. స్వస్థలాలకు వచ్చిన వాళ్ళందరి దగ్గర కానుకలేసి గాడు నన్నే నిలబెట్టేవారు, తైలిం కొట్టిగాడు నన్ను నిలబెట్టేవారు, సాక్ష్యాలు చెప్పేగాడు నన్నే నిలబెట్టేవారు. దేవుడికి సాధనంగా నన్ను అక్కడ వాడుకున్నాడు. అప్పుడు ఆయన పెట్టాడు పేరు. అండి ఈయన చాలా దేవుడితో సామర్ష్యంగా ఉంటున్నాడు. ఇక్కడి నుంచి ఈయన పేరు 7 కొండలను పిలకండి, హానోక్ అని పిలండి. దేవుడికి మహిమ కలిగిన. అలా కొనసాగితే జీవితంలో నిజమైన గ్రంథం ఏంటో తెలుసుకోవాలంటే దేవుడు మళ్ళీ ఇంకొక వ్యక్తిని మాకు పరిచయం చేశాడు. ఆయనే ఎం ప్రేమకుమార్ గారు. మీలో చాలామంది బంధువు కూడా అవుతాడు.
ఆయన పూలరత్నం గారు గృహందు పైన చిన్న షెడ్ వేయకముందు ఏం చేశారంటే బైబిల్ ఓపెనర్ అని బైబిల్ తరగతులు పెట్టారండి. ఫస్ట్ నన్ను పిలిచారు. ఆసక్తిగా వింటున్నారు. ఆనోక్ గారు మీరు రావాలన్నారు. నాతో పాటు ఏం చేసేవానంటే నేను మా కుమారులు ఇద్దరు, మా భార్య, ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళందరినీ కలిసి ఒక 10 మందిని తీసుకెళ్ళేవాళ్ళు. ఆయన ఒక్కో పాఠం చెప్తే నాకు బైబిల్ చూడటం రాదు, చదువుతూ రాదు. ఏం రాదమ్మా? బైబిల్ తీర్థం రాదు, చదువుతూ రాదు. ఏదో చెప్పేస్తున్నాడు అనుకోండి. వాళ్ళు మీ చేత ఎవరి చేత రాయించి మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఏం చేసేవాళ్ళంటే అది ఏంటి అని మళ్ళీ నేను ఏం చేసేవాడిని, చదివించుకునేవాడిని. అంతే, అంతవరకే తెలుసు. అలా కొనసాగేటప్పుడు సువార్త దండయాత్రలకు అలాగ వెళ్తుంటే దేవుడు ఒక చిన్న విరోధం పెట్టాడు. ఎవరికి? ముగించుకుందాం, టైం అయిపోతుంది. ఎవరికి విరోధం పెట్టారు? ఒక సేవకులకి నాకు విరోధం పెట్టారు. చూసా, దేవుడు ఏమైనా చేయగలడు. కథ మొత్తం ఏటయ్యా అనుకుంటున్నారా మీరు? స్వస్థస్థాల్లోంచి దేవుడు నన్ను తొలగించేసాడు. ఎందుకు తొలగించేసాడు అని అడుగుతలేదు మీరు ఎవరన్నా. మీరు ఇక్కడ చర్చికి వస్తున్నారు, ఆల్రెడీ బాప్తిసం పొందారు. ఎక్కడ? యేసు ప్రేమాలయం. అక్కడికి వెళ్ళండి. వెళ్తే మళ్ళీ ఎక్కడో బైబిల్ కాలేజీ ఓపెన్ చేస్తే అక్కడ అన్నీ ఇని ఇక్కడ వాళ్ళందరూ నువ్వేం చేస్తున్నావు? మార్చేస్తున్నావు. నువ్వేం చేస్తావు తెలుసా? పరలోకానికి వెళ్ళావు, పాతాళలోకానికి పోతావు అన్నాడు. పాతాళలోకానికి పోయినా పర్లేదు కానీ మహాజ్ఞాన గ్రంథం నేర్పుతున్నారు, నేను అక్కడికి వెళ్తాను అన్నాను. అంతే అండి. అలాగ ఒక్కో మెట్టి అలా తగ్గిపోయాం. అప్పుడు ఈ మహనీయుడు దేవుడు నన్ను ఏం చేశాడంటే సువార్త దండయాత్ర తీసుకెళ్ళి అచ్యుతాపురం వడ్లమూరు అనే గ్రామం ఉంటుంది. అక్కడ పెద్ద పంచాయతీ పోటీ గడ పులిహారల గట్ట మేము వండుకు పట్టుకుపోయేవాళ్ళం. మామూలు సువార్త ఏం ప్రకటించలేదండి బాబు. మేము దేవుడికి ఎంతమంది చేత సువార్తలు పెట్టించాను. ఆ కృప ఇప్పుడు మనల్ని కాపాడుతుంది, గొప్ప ఏం కాదు. ఆ రోజు ఫస్ట్ మెసేజ్ నాకే ప్రిపేర్ అయ్యారు. ఎవరు? ఎం ప్రేమ్ కుమార్ గారు. ఆయన వెంటనే డాడీకి ఫోన్ చేశాడు. సుందరమూర్తి గారు ఫోన్ చేశారు. అయ్యా, ఈయన చదువుకోలేదు, ఈ పల్లెటూరు గ్రామంలో కొద్ది నిమిషాలు వాక్యం చెప్పాలని ఆశపడుతున్నారు అంటున్నారు. మరి ఏదో సర్టిఫికెట్ ఏదో పొందుతో కానీ మీరు గ్రంథంలో ఉన్న మాటలో స్టేజ్ ఎక్కించి చెప్పొద్దు అంటున్నారు. కాబట్టి మరి ఏం చేయమంటారని అడిగారంట. మనకు తెలీదు. లేదు అలాంటి వ్యక్తుల ద్వారాగా దేవుడు వాడుకుంటున్నాడు కాబట్టి మీరు కొనసాగించండి అని దేవుడు అక్కడ నాకు అవకాశం ఇచ్చాడు. అక్కడ చెప్పానండి అరగంట సేపు వాక్యం. ఏం చెప్పానో నాకేమీ తెలీదు. కిందకి దిగిన కాడి నుంచి ఎక్కడ నేర్చుకున్నావు, ఎలా నేర్చుకున్నావు, గ్రంథం తెలియదు, బైబిల్ చదువుని తెలీదు, అంత విలువైన మాటలు నువ్వు చెప్పేవని ఎంతో నన్ను పొగిడేరు తప్ప ఎవరిని విమర్శించినట్టుగా నేను అక్కడ మాట్లాడలేదు. అప్పుడు అనుకున్నాను, తండ్రి ఇక్కడి నుంచి అయినా ఎవరు పిలిచినా ఎవరికొకరికి వెళ్ళి ఒక్క మాట 2 మాటలని నీ మాటలు చెప్పాలని ఆశపడుతూ బ్రతుకుతున్నాను నేను అప్పటి నుంచి. ఏమండి, అలాంటి గ్రంథాన్ని కలిగి ఉన్న మేము ఏముందంటే అందులోని మహా విలాపం ఉంది, సంతోషం ఏమి లేదు అక్కడ. అలాంటి స్థితిలోంచి వచ్చిన మీకు నేను బోధిస్తానంటే మరి దేవుడు ఎంత గొప్పగా చూశాడు మనల్ని. అండి, ఈ ఆనందం ఒకవేళ 10 ఎకరాలు చేనున్నా ఉండదో. చేలుకి ఎదజల్లుతుంటే మందు కొడుతున్నారు, పండదేమో అని. ఆడి రాడు గుడికి వస్తాడా? 10 ఎకరాలు చేనున్నాడు ఏమైనా ఉన్నారు అక్కడ కూర్చున్నారా? మనకు ఎవరికేమీ లేవు, ఇల్లు తప్ప ఏమైనా ఉన్నాయా? ఏమన్నా 1 ఎకరం చేను ఉన్న వాళ్ళు ఉన్నారండి ఇందులోనే? 1 ఎకరం ఎవరికే లేవు. మంచిది, ఎకరం చేను అక్కర్లేదు కానీ మహాగ్రంథం మన చేతులు ఉంటే చాలు. అంతే కదా.
అయితే ఈయన అంటున్నాడు, అలాంటి అలాంటి కష్టపడి అలాంటి సమయంలో మీ దగ్గరికి వచ్చి సువార్తను ప్రకటించి ఒక సేవకుడిగా ఎన్నుకున్న కుమారుని సమర్పించేసుకున్నాం అంతే. అప్పుడు దేవా నన్ను బ్రతికించుకుంటున్నావు, నీలోకి మేము వచ్చాం అనుకున్నాం. ఒక ఆయన ప్రసంగం చేశాడు మీటింగ్కి వెళ్ళినప్పుడు. ఏ ప్రసంగం అంటే, అబ్రహాం గారు తన కుమారుని ఏం చేశాడు, బలివనాకి తీసుకెళ్ళిపోతాడు కదా. ఆ ప్రసంగం మనసును కుదిపేసింది. మనం బలి అంటే అలాగ ఇవ్వలేం, కానీ దేవుడికి ఏం చేస్తాం, మనం సమర్పించేసుకుందామని ప్రార్థన చేసుకున్నాం. ఎన్నో ఉద్యోగాలు వచ్చాయండి. బెంగళూరు పంపాం, హైదరాబాద్ పంపాం, చాలా వచ్చి ఏదో రకంగా ఆవిడ ఏం చేసేదంటే, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి, మనం దేవుడికి మాట ఇచ్చాం, ఆ మాట నెరవేరాలి అని అలాగ చదివించుకుంటూ హైదరాబాద్ పంపేవాళ్ళం, బెంగళూరు పంపేవాళ్ళం, అవి విశాఖపట్నం సభలకు పంపేవాళ్ళం. 10,000 ఖర్చు పెట్టి పంపేవాళ్ళు. ఎందుకో తెలుసా, దేవుడి మాటలు నేర్చుకోనాక. అవన్నీ నేర్చుకున్నావా బిడ్డ మన ముందు బోధిస్తుంటే ఎంత ఆనందం అండి. అందుకే ప్రసంగి గ్రంథంలో మాట ఉంటుంది, 11వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది చూడండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం, నీ ఆహారము నీళ్ళ మీద వెయ్యము, అది చాలా దినములైన తర్వాత నీకు కనబడును. ఏమయ్యాలండి, మన బిడ్డని దేవుడు సమర్పించుకుని నీకు ఆహారం తెచ్చే ఆహారాన్ని నీళ్ళ మీద వేసే, అది చాలా దినములైన తర్వాత ఏం చేస్తుంది, నీ ముందే ఒక మొక్కగా నిలబడింది, నీ ముందు ఒక సేవకుడిగా వచ్చింది, నీ ముందే ఆరాధన బలిపీఠం అనే దగ్గరికి వెళ్ళింది. నీవు కూర్చుండగానే సర్వలోకాన కలిగిన ఆ గ్రంథాన్ని నీ ముందే విశేషముగా అర్థమయ్యే రీతిలో నీ కుమారుడు నీ ముందు బోధిస్తుంటే ఇంతకంటే ఆనందం ఏంటండి? ఎంత గొప్ప ఆనందం అండి. మనం పెంచుకున్న బిడ్డలు మన ముందే చక్కటి కీర్తన పాడుతుంటే ఎంత ఆనందం వస్తుంది కదండి. అలా సమర్పించుకున్న కుమారుడే మీ దగ్గరికి వచ్చే సురేష్. ఇది మా కుటుంబంలో చరిత్ర కథ. కానీ ఈ గ్రంథంలో ఏముందంట, మహాయిలాపం, మహారోదన, మనోదుఖం ఉంది. అలాంటి గ్రంథాన్ని యెహెజ్కేలు నరపుత్రుడా తినే అన్నాడు. ఆయన వెంటనే భుజించాడు. ఆ ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అది ఎలాగుందంట, తేనెకంటను మధురముగా ఉంది, ఇంకా మీరు గ్రహింపలేని పంపుతున్నాను, నీవు గ్రహింపలేని యాసబాటలు మాట్లాడే అన్యజనుల దగ్గరికి కాదు, కానీ అట్టి వారి యొద్దకు నిన్ను పంపిన వెడల వారిని మాటలు విందురు. అయితే ఇశ్రాయేలు అందరూ, ఎవరంట అండ, ఎవరిని పొగిడాడు ఇక్కడ దేవుడు? అన్యులు పొగుడుతున్నాడు. నీ మాటలు వింటారల్లో. ఇశ్రాయేలు దగ్గరికి వెళ్తాం అనుకో, వాళ్ళు ఎలాంటోళ్ళంట, ఎలాంటోళ్ళమ్మా, సిగ్గుమాలినోళ్ళును కటిక హృదయాలు. సిగ్గుమాలినోళ్ళు కటిక హృదయాల దగ్గరికి వెళ్ళక ముందు వెళ్ళు, సర్వలోకానికి వెళ్ళు, నీ మాటలు వింటారు అండి. మీకు తెలుసో తెలీదో కానీ ఈ మైక్ ద్వారాగా మన మాటలో అన్యులు చాలామంది వింటున్నారు. తెలుసా మీకు? నాకెలా తెలుసు అంటే, గతించిన సంవత్సరంలో 3 రోజులు మీటింగ్ పెట్టాం కదా. ఎవరి చేత? జేమ్స్ గారు, జయప్రకాష్ గారు, రాజమండ్రి నుంచి ఎవరు, రాజేష్ గారు. ఆ రాజేష్ గారు చెప్పిన వాక్యం అంతా నాకు చెప్తున్నాడు. వెనకాల వ్యాపారం చేస్తారు కదా రెడ్లు, మరి వాళ్ళతో మాకు సంబంధాలు ఉన్నాయి కదా ఒకప్పుడు. ఏమండి, లోకంలో ఇలా బ్రతుకుతున్నారా? మరి స్త్రీల గురించి కూడా చెప్పారు కదా ఆ రోజు. నవ్వుకున్నాం, ఏడిచాం, అంతే కదా. ఆ మాటలన్నీ వింటుంటే, అంటే మేము అలోలియా అవి తీసేయండి ఇవి తీసేయండి అంటారనే విన్నాం తప్ప, ఇంత లోతైన మర్మాలు, ఇంత ప్రపంచంలో ఇంత జ్ఞానం ఉందని మేము ఎప్పుడూ వినలేదని చెప్తున్నారు. మళ్ళీ ఎక్కడికి వచ్చి, మా ఇంటికి వచ్చి డబ్బులు కొత్తుంటారు.
దోళ్ళమ్మని తర్వాత అంటే ఎవరు పొగుడుతున్నారంటే ఇక్కడ అన్యులు నీ మాట వింటారో వెళ్ళి చెప్పు. ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళకో, వాళ్ళు ఎలాటోళ్ళలో సిగ్గుమల్లులను కటిక హృదయాలను. దేవుని వల్లరా ఎలాంటి గ్రంథాన్ని కలిగి ఉన్నామండి మనం చెప్పండి. పవిత్రమైన సర్వలోకాన్ని మార్చే గ్రంథం ఇది. ఈ గ్రంథాన్ని మించే ధనం ఏదీ లేదు. ప్రపంచంలో గొప్పది ఏదన్నా ఉందంటే ఈ గ్రంథం తప్ప ఇంకేదీ లేదు. మనం పెట్టుకున్న బంగారం ఏది కూడా గొప్ప కాదు. ఆపద కాపాడుద్ది అంతే, అది అంతే కదా. ఏం కాపాడుద్ది? డబ్బులు కూడబెట్టుకుని పోగు చేసుకుంటాం వాళ్ళు ఏం చేస్తారు, మనిషిని ఆపద కాపాడుద్ది. అప్పు తెచ్చుకుంటాం, లేదా అప్పు తీసుకొని అమ్ముకుంటాం, కానీ పరలోకానికి మాత్రం తీసుకెళ్తాం. పరలోకానికి తీసుకెళ్లే గ్రంథం ఉంది ఇక్కడ మన చేతిలో. ఆ గ్రంథం గురించి మహా ఏడ్చేసాడంటండి ఎవరో, యోహాను గారు. అలాంటి గ్రంథం మన చేతిలోకి వచ్చిందంటే ఎంత ధన్యులండి మనం, ఎంత ధన్యులు. నిజమేండి. దేవుని కృప వల్ల ప్రతిరోజు ఎవరొకరు తీసుకెళ్తే బాగుంది అనిపిస్తుంది. నన్ను ప్రతిరోజు తీసుకెళ్తే బాగుంది అనిపిస్తుంది. రాత్రి దేవుని కుమార్ గారు నేను ఎక్కడికి వెళ్ళాం 7 రోజులకి. ఎక్కడికి వెళ్ళాలంటే సిరిపురం, మా సొంతూరు వెళ్ళాలి నేను. ఆ ఎల్లేమో ఎవరినో పంపి, మేము మా సొంతూరుకి ఎవరిని పంపాం, సురేష్ గారు వెళ్ళారు. అయ్యా మీ మాటల గురించి, మీరు చెప్పే దేవుడి మాటల గురించి మీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారు. మీ అబ్బాయి గారు ఈ వారం వస్తున్నారు కాబట్టి ఇంకా 4 వారాలు ఉంది. ఈ 4 వారాల్లో ఏదో ఒక శుక్రవారం కంపల్సరిగా మీరు రావాలి. ఆ శుక్రవారం రావాలంటే ఓ శుక్రవారం ఇక్కడ నాగా వస్తుంది. ఎక్కడ? ఆ శుక్రవారం నాగా రాకుండా ఉండాలని దేవుడు ప్రార్థన చేసుకున్నాను. శుక్రవారం అక్కడికి వెళ్తే శనివారం సురేష్ నేను వచ్చిన సురేష్ని పక్కన కూర్చోబెట్టి శుక్రవారం చెప్పాల్సిన మాటలు శనివారం మీకు చెప్తానన్నమాట. నాకు దేవుడు ఫస్ట్ టైం ఇచ్చాడు అవకాశం. ప్రతి శుక్రవారం ఈ శ్రమదినాలు అన్నాలో తండ్రి గారు వస్తారని చెప్పారు కదా. మరొక్క శుక్రవారం కంపల్సరిగా సొంత ఊరు, స్నేహితులు, బంధువులు ఇలాంటి కూడా అన్న వాళ్ళు అందరూ కూడా అక్కడికి వస్తారు. మరి ఇలాంటి విలువైన మాటలు అక్కడ కూడా మనం ఏం చేయాలి, ఎదజల్లాలి. ఇప్పుడు చెప్పండి, ఎలాంటి గ్రంథం కలిగి ఉన్నాం? అవదలండి సబ్జెక్టు 3 వారాలు పడుతుంది. ఇదంతా కోడీకరించి జాగ్రత్తగా ఈ గ్రంథం ఎంత విలువైందో చెప్పాలంటే 3 వారాల టైము పడుద్ది. అంటే 3 గంటల టైము పడుద్ది. ఇప్పుడు చెప్పండి, గ్రంథాన్ని ఏం చేయాలి మనం? వాక్యం అయిపోగానే ఏం చేయాలి? వెంటనే గ్రంథం మూసి, దేవా ఎంత పవిత్రమైన గ్రంథాన్ని కలిగి ఉన్నానని గుండెల మీద అత్తుకోవాలి, కళ్ళకు అద్దుకోవాలి. అలాంటి పవిత్రమైన గ్రంథాన్ని కలిగి ఉన్న మనం అలాంటి పరలోకం, ఆయన ఉండే మహాలోకం వెళ్ళాలంటే ఈ గ్రంథాన్ని ఎప్పుడు మనం ఏం చేయాలి? శ్రద్ధాశక్తులతో చదవాలి. శ్రద్ధగా మనం అరమరలో పెట్టకూడదు. కొంతమంది వెళ్తారు ఆ టీవీ గడి పైన ఎత్తారు, కొంతమంది వెళ్తారు ఆ పొయ్యి గడి ఎత్తుంటారు. అంటే ఏం తెలియలేదంటే గ్రంథం విలువ వీళ్ళకి తెలియలేదు. చాలా పవిత్రమైన గ్రంథం అండి. ఏది లేకపోయినా గ్రంథాన్ని పట్టుకుని ప్రయాణం చేయి, ఏ ప్రమాదం మన దగ్గరికి రాదు. ఏముంది ఇందులోని? మహాయిలాపం అంటే భక్తులు చేసే ప్రార్థనలు ఉన్నాయి ఇందులో. ఆ ప్రార్థన నిన్ను నడిపిస్తుంది. భక్తులు చెప్పిన సాక్ష్యాలు ఉన్న దేవుడికి ఆ సాక్ష్యాలు నిన్ను ముందుకి నడిపిస్తుంది. అలాంటి గ్రంథం కలిగి ఉన్న మన సంఘం అంతా కూడా ఆనాటికి ఏం చేయాలి? మనం దేవుళ్ళు ఇంకా బలపడాలి, స్థిరపడాలి. దేవుడి మాటలు శ్రద్ధగా మనం వినాలి. ఎవరు చెప్పినా వినాలి. అందులో ఉన్నదో లేదో మనం చదువుకోవాలి. అలాగా మరి మీరు ఎప్పుడు చెప్తారో నేను చెప్తున్నాను. ఒక 5 నిమిషాలైనా చెప్పాలి మీరు రేపించి. ఎన్ని నిమిషాలమ్మా? మొన్న అన్నాను కదా జోకేషన్ 5 నిమిషాలు అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 2 నిమిషాలు అయిపోద్ది. ఆ గ్రంథంలో ఏముందో కొంతమందికి తెలియదు కదా పాపం, ఎన్నో పేజీ తెలియదు, 4 నిమిషాలు అయిపోద్ది. అలా కాదు, పావు గంట ఇస్తే ఏమ్మా, పావు గంట ఇస్తే చెప్తారు కదా. సరే వచ్చే వారం పెందడా వస్తాను. ఆర్సరా గారు 8 గంటలు కాదు 10 నిమిషాలు తక్కువ, 8 గంటలు నాకు వాక్యం ఇచ్చండి. 10 నిమిషాలు ఎవరు ప్రిపేర్ అవుతారో నాకైతే తెలియదు, కానీ వచ్చిన వెంటనే మీరు నాకు పేరు రాసి ఇచ్చేదా. ఆ పేరు రాసి ఇచ్చిన నేనేం చదవలేదు, మళ్ళీ ఆసరా గారు వచ్చి చదవాలి. ఎవరు చెప్తా ఒక 10 నిమిషాలు. ఓకే, ఆశ ఉందా మీకు?
చెయ్యి ఏమి ఎత్తద్దు. ఆశ ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. ఏదో ఒక అధ్యాయం అంతే, ఏదో కీర్తన గ్రంథం ఒక అధ్యాయం, ఆ మాటలో వివరించి ఆ గ్రంథాన్ని కళ్ళకద్దుకోవాలని చెప్తారని ఆశపడుతూ ప్రార్థన చేస్తుందాం మోకరించినట్టయితే. మరి ముగింపు ప్రార్థన దేవుని కుమార్ గారు వచ్చి మరి గర్భఫలం గురించి అనేక ఇబ్బందులు, బాధలు, వ్యాధులు ఉన్నాయి కాబట్టి స్త్రీల సమస్యల గురించి మరి అందరూ కూడా మౌనంగా ఉండి ప్రార్థనలు ఏకీపించండి. మరి దేవుని కుమార్ గారికి ప్రార్థన చేయాలని పడిపోయాడు రాజు గారు. పడిపోతే నడుము దెబ్బ జరిగిందండి. ఎక్స్రే చేయించాం, బాగా ఉందన్నారు. అయితే కొంచెం కండరం దగ్గర చిక్కింది, కొంచెం అని చెప్పేసి అన్నారు. 10 రోజులు ఎక్స్రే కావాలన్నారు. లేకపోతానండి కాబట్టి ప్రార్థనలో పెట్టి ప్రార్థన ద్వారా నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే 10th క్లాస్ పిల్లల కోసం, అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు వారు, అలాగే డిగ్రీకి ప్రిపేర్ అవుతున్నారు వారి కోసం, అలాగే గర్భఫలాల కోసం, అలాగే గర్భిణీ స్త్రీలుగా ఉన్నారు వారి కోసం ప్రార్థన చేస్తున్నాం అండి. మహోన్నతుడు, మహాగణుడు, మహాపరిశుద్ధుడైన మా తండ్రి గారు, అయ్యా మీకు అనేక వందనాలండి, స్తుతులు, స్తోత్రములు దేవా. నాయన మీ కృపను బట్టి, మీ దయను బట్టి నాయన మరొక మారు మాకు తండ్రి మమ్మల్ని సజీవంగా ఉంచి ప్రభువా మరొక మారు మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యమును నాయన, మీ వాక్యాహారాన్ని తీసుకునే భాగ్యమును మాకు ఇచ్చారు బాబు. అయ్యా మీకు అనేక వందనాలండి, స్తుతులు, స్తోత్రములు నాయన. మమ్మల్ని అందరినీ నాయన క్షేమముగా ఉంచి మీ సన్నిధిలో చూసే నాయన ఆరాధించుకునే భాగ్యమును మా అందరికీ కలగజేశారు ప్రభువా. అయా అందుని బట్టి మీకు అనేక వందనాలు నాయన, స్తుతులు, స్తోత్రములు తండ్రి గారు. నాయన మేము మీకు ఏమిచ్చి రుణం తీర్చలేని వారం ప్రభువా. మీ యొక్క ఉచితమైన కృపను బట్టి మేము బ్రతుకుతున్నాము నాయన. అయా మీకు అనేక వందనాలండి, స్తుతులు, స్తోత్రములు దేవా. ఇగో నాయన మరి నాయన బైబిల్ గ్రంథం ఎంత గొప్పదో నాయన, మా కొరకు మీరు ఎంత నాయన బాధపడి తండ్రి మీ ప్రియకుమారుని మా కొరకు ఇచ్చి ప్రభువా మా పాపములు కొట్టివేయుటకు తండ్రి మమ్మల్ని ఈ రీతిగా నిలవబెట్టి మాకు చక్కని గ్రంథమును ఇచ్చి నాయన మేము పరలోకం వెళ్ళుటకు మార్గమును ఏర్పాటు చేశారు బాబు. అయా మీకు అనేక వందనాలు నాయన, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన మేమైతే ఆ మార్గంలో వెళ్ళక ప్రభువ అటు ఇటు త్రొట్టిల్లిపోతూ నాయన ఈ యొక్క పెంట వంటి ఈ లోకంలో బ్రతకాలని తాపత్రయపడుతున్నాం. కానీ ప్రభువ మీరు ఇచ్చినటువంటి జీవగ్రంథమును ప్రభువ మేము నాయన చూసుకొని ఆ మార్గంలో నడవలేకపోతున్నాము నాయన. అయ్యా మీకు అనేక వందనములు, స్తోత్రములు తండ్రి. అందుని బట్టి మీరు బాధపడుతున్న విధానాన్ని ఈరోజు మేము ఆలకించి ఉన్నాం ప్రభువా. తండ్రి మీకు స్తుతులు, స్తోత్రములు దేవా. మీకు ఇంకను మా పట్ల ప్రేమ కలిగి ఉన్నారని తెలుసుకున్నాం ప్రభువా. అయ్యా మీకు అనేక వందనములు, స్తోత్రములు నాయన. ఇగో ప్రభువా మరి నాయన డేవిడ్ రాజు గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన మేడ నుంచి పడిపోయి ఉన్నారు నాయన, వారికి తండ్రి కాలుకి గాయమై ఉందని చెప్పారు ప్రభువా. నడుము ప్రకటెముక విరిగి ఉందని చెప్పారు ప్రభువా. నాయన విరిగినెముకలను నాయన ముట్టగలిగిన తండ్రి మీరు, స్వస్థపరిచే తండ్రి మీరు ప్రభువా. నాయన వారిని నాయన మీ గాయపడ హస్తం ఉంచి ప్రభువా వారిని ముట్టండి నాయన, తాకండి తండ్రి, స్వస్థపరచండి ప్రభువా. మీ సిలువ రక్తంలో వారికి స్వస్థతను చేకూర్చండి నాయన. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చారు తండ్రి. వారిని ముట్టండి బాబు, స్వస్థపరచండి నాయన. వారిని వారి కుటుంబాన్ని దీవించండి నాయన. బాధలో ఉన్నారు ప్రభు, ఆదరించండి తండ్రి. అలాగే నాయన మరి పరీక్షలు రాసే బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభువా.
నాయన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని చక్కగా చదివి ప్రభా నాయన పరీక్షలో ప్రిపేర్ అవుతూ ఉండగా జ్ఞానమునిచ్చి ఆరోగ్యంనిచ్చి శక్తినిచ్చి బిడ్డలను నాయన పరీక్షల విజయాన్ని ఇమ్మని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా మీకు అనేక వందనాలు స్తోత్రములు నాయన. నా తండ్రి నా ప్రభా గర్భఫలముల గురించి ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నారు తండ్రి. అయా మీ తట్టు చూస్తూ ఉన్నారు బిడ్డలు నాయన. నా తండ్రి నాకు బహుమానాన్ని ఎప్పుడు పంపిస్తారని ప్రభా ఆ బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. నాయన గర్భఫలములు దయచేయండి నాయన మూసుకుపోయిన గర్భములు తెరిసే తండ్రి మీరు నాయన. శారమ్మ గర్భమును తెరిసిన దేవా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి గర్భంలోనూ నాయన బహుమానాలను ఇవ్వండి ప్రభా. ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. అలాగనే నాయన ఇచ్చిన బహుమానాలు పొందుకున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వారికి ఆరోగ్యమును శక్తిని ఇచ్చి గర్భఫలాన్ని మరింతగా దీవించి తండ్రి వారికి చక్కని ప్రసవ సమయంలో తోడుగా ఉండి నాయన తల్లికి బిడ్డకి క్షేమము దయచేస్తారని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన మీకు అనేక వందనాలు స్తోత్రములు నాయన. మరి నాయన ఎన్నో సమస్యల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అప్పుల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభా. ప్రతి బిడ్డను దీవించండి నాయన. వారికి మీ గుప్పిలు విప్పి సహాయం చేయండి ప్రభా. మీ పరలోకమందున ధననిధులన్నీ మా కొరకే అన్నావు ప్రభా. ప్రతి బిడ్డను దీవించండి నాయన. మీ సహాయం చేయండి. మీ పాదాల చెంత బ్రతుకుతున్న బిడ్డలము నాయన మేమందరము కూడా నాయన నా తండ్రి మీ చల్లని చూపు ప్రతి బిడ్డ పట్ల ఉంచండి తండ్రి. నాయన పనులు చేసుకునే బిడ్డలు ఉన్నారు నాయన. క్షేమకరంగా నాయన వారిని దీవించండి నాయన. ఉదయం వెళ్ళి సాయంత్రానికి ఇంటికి చేరే బిడ్డలకి సహాయం చేయండి నాయన. తోడై ఉండండి ప్రభా. మరి ఆటో నడిపే బిడ్డలు ప్రయాణాల్లో తోడై ఉండండి నాయన. వారి ప్రయాణాలకు తోడై ఉండి ప్రభ మీ దూతల సహాయం ఉంచండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను నాయన మీ నామంలో దీవించి ఆశీర్వదించమని ప్రభా. నాయన వృద్ధులు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు ప్రభా. ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి నాయన ఎండాకాలం ప్రభా నాయన వృద్ధుల పట్ల చిన్న బిడ్డల పట్ల మీ యొక్క చల్లని చూపు నుంచి ప్రభా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని నాయన. మరి చక్కని వాక్య సందేశాన్ని మాకు అందించినందుకు మీకు మరి వేలాది వందనాలు చెల్లించుకుంటూ బైబిల్ ప్రకారంగా ప్రతి ఒక్కరూ నడిచే విధానాన్ని మాకు తెలియజేసినందుకు వందనాలు తెలియజేసుకుంటూ నాయన మరి ఒకసారి డేవిడ్ రాజు గారిని మరలా జ్ఞాపకం చేసుకుని ప్రభా స్వస్థతనిచ్చి ప్రభా వారిని వారి కుటుంబాన్ని దీవించమని, ఇంకా నువ్వు ఎవరినైనా మరిసుంటే వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహకారము మనకును సంఘంగా కూడుకున్న మన కుటుంబాలకిని ఈ పొలమూరు గ్రామానికిని సదాకాలం ఎల్లప్పుడూ తోడయుండునుగాక. ఆమేన్.